వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రభుత్వం ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి వరద బాధితుల కోసం పనిచేస్తుంటే అన్నం తినేవాడు ఎవడు విమర్శలు చేయడు. పెంపకాలు సరిగ్గా లేకపోతే ఇలాగే సవాల మీద మరమరాలు ఏరుకుంటారు. మరమరాలు బ్యాచ్ ఇలాంటి సమయంలో కూడా విమర్శలు చేస్తే అన్నం లేకుండా పోతారు అంటూ రాధా మనోహర్ దాస్ విమర్శించే వారిని ఉద్దేశించి విమర్శలు మానండి అని అన్నారు. సంస్థలు గాని ఇంతమంది గాని ఒక్క తాటి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది పొలిటీషియన్లు మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో వాళ్ళు అన్నం తింటలేదేమో, అంటే చాలా మందికి అన్నం లేక తింటలేదు, వీళ్ళకి దొరికినా కూడా వేరే తింటున్నారేమో. అదే చెప్పేసాను ఆన్సర్. ఇంకా ఇప్పుడు మనం కొన్ని కాదనా ఇప్పుడు మనం ఇది మహాభారతంలో చెప్తారు, వయం పంచాధికం శతమని. ఈ ఒక ముఖ చెప్పి నేను వెళ్తాను. ఎప్పుడో లాంగ్ ఎగో 40 ఏళ్ల క్రితం అమెరికాకి వెళ్తే మన భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎవరో ఆయన కామెంట్ చేయమన్నారట, మీ దేశ ప్రధాని ఇలాగా అని. అది మా వ్యక్తిగత విషయం, షట్ అని చెప్పాడు. కామెంట్ చేసేయచ్చుగా, కానీ ఆ సంస్కారం లేనటువంటి, ఆ పెంపకం సరిగా లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కలిసి నడవాల్సిన టైంలో ఇంకా ఏదో వాగుతూ ఏదో శవాల మీద పడి ఏదో అంటారు కదా మరమరాలు. కదా మరమరాల బ్యాచ్ నుంచి మనం ఏం మాట్లాడతాం? మాక్సిమం పనిచేస్తున్నారు నాన్న, మేము విన్నది కళ్ళతో కన్నది. మాక్సిమం పనిచేస్తున్నారు, ఇలాగే ఉండాలి, కలిసి నడుద్దాం. మళ్ళీ ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి టైంలో చెడగొట్టే ప్రయత్నం చేయకండి, అన్నం లేకుండా పోతారు. జై శ్రీరామ్.